హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సలాం. అందరు అందరూ బాగున్నామన్నా, మీరు బాగున్నారా? అందరూ బాగున్నాం, టీలు అందరం బాగుంటాం. అందరు టీలు కాఫీలు టిఫిన్లు చేశారా? టీలు తాగారా? ఏం ఆ, బాగుండడం లేదు, ఈ చేస్తున్నా. కోవిడ్ బతుకులు ఇట్టున్నాయి. ఆ, ఇప్పుడు మీరు ఒక్కొక్కరు మీ పేర్లు చెప్పండి అబ్బా. ఎవరెవరు ఉన్నారు? ఈ మనిషి నీళ్ళు తాగే మనిషి చెప్పు. అయిపోయి కెమెరా బంద్ చేసుకున్నాడు. ఎవరొకరు మీ పేర్లు 1 by 1 చెప్పుకోండి. నా పేరు షేక్ మహబూబ్ బాషా. మీ ఇంట్లో పేరు డ్రైవర్ షేక్ గా మహబూబ్. పనిచేస్తున్నాను గత ఎక్కడ 18 సంవత్సరాలుగా. ఎక్కడ ఉంటారండి? జులుసురాలు అదే అది ఎక్కడ? ఏ కంట్రీ? షుహదా, జులుసురా షుహదా, ఏ కోవిడ్ అండి. కంట్రీ? కువైట్ లో. ఓకే అండి. అందరికీ సుప్రసిద్ధమైన, పరిచితమైన మంచి పేరు ఇది. కువైట్ అంటేనే ఒక బ్రాండ్. బ్రాండా? ఓకే అండి. మీ పేరండి? నెక్స్ట్ ఆ టోపీ మనిషి చెప్పండి. మీ పేరండి? నా టోపీ మనిషి పేరు గారు. షేక్ అండి, షేక్. షేక్. మీరేం పని చేస్తున్నారండి అక్కడ? నేను డ్రైవర్ పని అండి, గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ప్రస్తుతానికి వంట చేసుకుంటున్నానండి. అంటే మీకు ఇంట్లో ఇవ్వరా? టిఫిన్ కానీ, టీ కానీ, కాఫీ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, ఇంట్లో నైట్ సరుకులు డిన్నర్ ఇస్తారండి, కానీ? మేమే వంట చేసుకోవాలండి. ఆ ఇంట్లో వాళ్ళ వంట మాకు నచ్చగా మేము చేసుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారా ఇంట్లో? ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఇల్లు మారి 1 సంవత్సరం అయిందండి. 1 సంవత్సరం అవుతుందా? ఆ జీతం ఎంత ఇస్తున్నారు? అంటే మీకు రేషన్ ఇచ్చి జీతంలో ఏమైనా డబ్బులు కట్ చేసుకుంటారా? లేదు రేషన్ ఇచ్చి జీతం ఇస్తారా? లేదండి, కట్ చేయరు. కట్ చేయరా? వాళ్ళే ఇవ్వాలి అన్నం మామూలుగా అయితే, కానీ వాళ్ళు ఉమ్. ఇచ్చే వంట మాకు నచ్చగా మేమే నచ్చదు కాబట్టి చేసుకుంటున్నాం. స్వతహాగా మేమే సామాన్లు చేసుకుంటాం. వాళ్ళే ఇస్తారండి. ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఇప్పుడు టిఫనా లంచ్? టైం ఎంత అయింది ఇప్పుడు అక్కడ? టిఫిన్ చేసుకుంటున్నామండి ప్రస్తుతానికి. టిఫిన్ టిఫన్ టైం ఎంత అయిందో ఇప్పుడు ప్రస్తుతానికి? టైం వచ్చేసి 8:30 అయిందండి. 8:30. అంటే మాకు ఇండియాలో 11 ఇప్పుడు. అంటే ఎన్ని గంటలు డిఫరెంట్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి? 2:30 గంట దాదాపు అండి. 2.5 గంట. 2:30 గంట. ఏం చేస్తున్నారు ఇప్పుడు టిఫిన్ ప్రస్తుతానికి? చూపించండి, మేము చూస్తాం, మా ఫ్రెండ్స్ చూస్తారు. టిఫిన్ ఏ- ఉల్లగడ్డ తాలింపు, రొట్టె అండి. అదే కొంచెం చూపించండి, మేము చూస్తాం, మా ఫ్రెండ్స్ చూస్తారు. ఏ విధంగా చేస్తున్నారో దానికి బాగా చేస్తున్నారా, లేక కూని చేస్తున్నారా, మడ్డలు ఆల్రెడీ చేస్తున్నారా చూస్తాం. చేసేసామండి. మీరు ముందే చేసింటే బాగుండేది. ఆల్రెడీ చేసేసాము. అదే కొంచెం చూడండి. అట్ట కళ్ళకు చూపించండి. ఏంది ఆ, బంగాళదుంపనా అది? మాషాల్లా. ఆ బంగాళదుంపనా అది? సరే సరే అండి. అవునండి. మధ్యాహ్నం లంచ్ అండి? మధ్యాహ్నానికి పులగం రెడీ చేస్తున్నామండి. పులగం. ఓకే. ఉమ్. అంటే డైలీ మీ మెను ఎట్టుంటుందో? మార్నింగ్ ఏ టైంకి లేయాలా? డ్యూటీలు కార్లు ఎవరు మేము కడగాలా? ఎట్లా? మార్నింగ్ 4:30కు లేవాలండి. 4:30, 5 లోపల లేయాలి. 5. లేచి నమాజ్ చదువుకొని తర్వాత మా పని మేము ఉమ్, కార్యకృత్యాలు పూర్తి చేసుకుని తర్వాత మా పనిలోకి మేము వెళ్తామండి. ఉమ్. కొంచెం ముఖం చూపించి మాట్లాడండి. ఆ, వంట చేస్తున్నామండి, అందుకని చూపించలేకపోతున్నాం. అయిపోయింది అన్నారు కదండి వంట, మళ్ళా చేస్తున్నారా? మధ్యాహ్నానికి ప్రిపేర్ చేస్తున్నాం కదండి, ఓకే చేసుకోవాలి ఓకే, కదా. ఫైన్. ఎప్పుడు ఫోన్ వస్తుందో కూడా తెలియదు మాకు. సరే మధ్యలో వదిలేసి వెళ్ళాలి. సరే. నెక్స్ట్ మహాభాష గారికి మాట్లాడదాము. మహాభాష గారు, మీ టైమింగ్స్ ఎలా ఉంటాయి? మీ వర్క్ ఏంటి? మీ ఇంట్లో? నేను ఇంట్లో పనిచేసేది కాబట్టి ఉమ్, పెద్దగా నాకైతే దేవుడి దేవల్ల పెద్దగా ఏం డ్యూటీలు ఏం లేవు. ఉమ్. ఐఎమ్ సో ఎ- హ్యాపీ. ఎన్ని సంవత్సరాల నుండి ఏదో చేస్తున్నారు అక్కడ? ఉదయాన్నే లేచినామా, ఉమ్, నమాజ్కి వెళ్ళి చదువుకొని వచ్చినామా, ఉమ్, ఓ 4 బండ్లు అడిగినామా, స్కూల్ డ్యూటీ ఉమ్. ఉంది, స్కూల్ డ్యూటీ వదిలిపెట్టామా, డ్రాప్ చేసేసామా, మళ్ళీ పికప్ చేసుకున్నామా. అంటే బండ్లు అంటే ఏ ఇంకా బండ్లు? పెద్దగా ఎద్దుల బండ్లా? నాకైతే పెద్దగా డ్యూటీలు ఏమి ఎక్కువ ఉండవు. బండ్లు అంటే ఎద్దుల బండ్లా అవి? ఏ బండ్లు? కార్లు అండి, కార్లు. కార్లండి, కార్లు. కార్లు అంటే డైలీ కడగాలనా? ప్రతిరోజు ఒకటే మెయిన్ పని ఏది అంటే, ఉమ్. 4 కార్లు ఉన్నాయి, ప్రతిరోజు కడగాల. ఇదే నా మెయిన్ పని. మీ దినచర్య ఎలా ఉంటుంది? ఏమేం చేస్తారు? మార్నింగ్ 4:30, మనకేం 5కి అందరి మాదిరి ఉమ్, పెద్దగా పనేమి ఉండదు. కాకపోతే మీరు మెయిన్ బండ్లు, అదే కార్లు ఉన్నాయని చెప్పారు కదా, అవి కార్లు ఉమ్, కడగాల. స్కూల్ డ్యూటీ ఉంటుంది, మీ స్కూల్ రూమ్ కొంచెం డ్రాప్ పికప్ అంతే. మీ రూమ్ బాగా కొద్దిగా అఫీషియల్ గా ఉంది కొంచెం. పర్లేదు, మా కోటి వాళ్ళు మాకు చాలా బాగా మంచి రూమ్ ఫెసిలిటీస్ అంతా బాగా ఇచ్చారు. దేవుడి కొంచెం వల్ల ఇప్పుడే చూపించండి. కాదు, దాదాపు 18 ఏళ్ళ నుంచి కూడా బాగానే ఉంది. మీ రూమ్ కొంచెం చూపించండి, మా ఫ్రెండ్స్ చూస్తారు. మీ రూమ్ కొంచెం అఫీషియల్ గా బాగుంది, చూద్దాము.
న్యూ హౌస్ అది కొత్త కొత్త ఇల్లు ఉన్నట్టుంది. ఆ, దాదాపు కొత్త ఇల్లు అనుకోండి. ఉమ్, ఉమ్. ఓకే, బాగుంది. మీరు ఒక్కరే ఉంటారా రూమ్ లో? ఎవరన్నా? మనం టెలివిజన్ చూసుకోవడానికి టెలివిజన్ కూడా ఇచ్చారు, నేను పర్లేదు. ఒకటి పెట్టించా. ఒకటి రెండు ఉన్నాయి. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే మీరు ఒక్కరే ఉంటారా రూమ్ లో? మీకు ఇంకా ఎవరన్నా మీతో పాటు ఎవరన్నా ఏమంటారండి కలిసి ఉంటారా? ఫస్ట్ నేను ఒక అతను తప్పక అతను ఒక అతను మెడ్రాస్ అతను ఉన్నాడు, ఇండియా అతనే. ఉమ్, ఉమ్, అతను ఉమ్, ఉమ్, కొద్దిగా హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు. దాని తర్వాత ఉమ్. ఎవరు లేరు, నేను ఒక్కడిని. అంటే తబ్బక్ అంటే ఏంటండి? వంట చేసే అతను, కుకింగ్. కుక్ అంటారు కుకింగ్ కదా, తబ్బక్ అంటారు కుక్, అరబీలో. వంట చేసే అతను. ఓకే, ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ తలబాత్ దినచర్య ఎలా ఉంటుందండి సిరాజ్ గారు? సిరాజ్ అడుగుతారా మౌషా అడుగుతారా? నా మీద సిరాజ్ క్లారిటీ సిరాజ్ చెప్పండి కు ముందు. సిరాజ్ కు అడుగుతున్నా. తలబాత్ సిరాజ్. చెప్పండి. ఆ, నా దీంట్లో షిఫ్ట్ మాదిరి ఉంటాయి, ఎం- ప్రతి వారం షిఫ్ట్లు వస్తాయి. మంగళవారం పొద్దు. మీది వాయిస్ క్లియర్ లేదండి, రీసౌండ్ వస్తుంది. ఇప్పుడన్నా ఓకే, చెప్పండి. ఆయన మొబైల్ మీ కొంచెం మీ దినచర్య ఎలా ఉంటుంది? అన్న ఈడ డ్యూటీలు ఉమ్, తలబాద్ అంటే డెలివరీ కంపెనీ, అది ఒకటి ఓకే. ఆన్లైన్ అప్లికేషన్. ఉమ్, మన ఇండియాలో జొమాటో, స్విగ్గీ ఉన్నాయి అట్లా. ఉమ్, దీంట్లో వచ్చేసి గ్రోసరీ ఐటమ్, ఫుడ్ ఐటమ్, మెడిసిన్ ఐటమ్ అన్ని వస్తాయి నా దీంట్లో. ఉమ్, ప్రతి ఒక్కటి డెలివరీ చేయాల్సి. ఓకే. కొంచెం వాయిస్ ఇది క్లియర్ ఎట్లా చేసుకోండి. అంటే వాయిస్ కొంచెం క్లియర్ చేసుకోండి, నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు వినపడతాను. అది చెప్పండి, నెట్వర్క్ మీరు ప్రాబ్లం కంటిన్యూ కాదులేండి. మీరు కంటిన్యూ చేయండి. అంటే మీకు శాలరీసా? మంగళవారం 9 గంటలకి మీకు శాలరీసా? కమిషన్లు ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ అదే అన్న, ఒక్కొక్క కంపెనీ సిస్టమ్ అన్న. నాదైతే కమిషన్ బేసు, కమిషన్ బేస్. ఆర్డర్ కింద ఇస్తారు నాకు. ఆర్డర్. కొన్ని కంపెనీలు శాలరీలు ఇచ్చే కంపెనీలు ఉన్నాయి, కొన్ని కంపెనీలు కమిషన్లు ఇచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి. అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ కంపెనీ, ఇది అప్లికేషన్. ఓకే. శాలరీ బేస్ అంటే మొత్తం కువైట్ లోపల అన్నా. మీరు ఇక్కడ నుంచి పోనీకి మీకు ప్రాసెస్ ఎలా? అది విజా అది ఏదో చెప్తారు కదా, విజా, స్టాంపింగ్, ఎంబ్రిగేషన్ అన్న. మామూలుగా ఈ ఏజెంట్ల దగ్గర ఇలా దొరుకుతాయన్న, కాపీ ఇచ్చేసే పాస్పోర్ట్ కాపీలు. అంటే ఆన్లైన్ లో మాట్లాడి థర్డ్ పార్టీ మాట్లాడుకొని, అంటే ఆన్లైన్ లో కోవిడ్ జాబ్స్ అనేది గూగుల్లో సెర్చింగ్ చేసుకొని దాని ద్వారా ప్రాసెస్ ద్వారా పోవచ్చా, పోలేమా? అన్న దాంట్లో కొన్ని జెన్యున్ ఉన్నాయి, కొన్ని ఫ్రాడ్స్ ఉన్నాయన్న. ఫ్రాడ్స్ ఉన్నాయి, జనరల్స్ ఉన్నాయి. మామూలుగా అయితే కామన్ గా జెన్యున్ గా ఉన్నాయి. జెన్యున్ 10% 90% ఉంటాయన్న. ఫస్ట్ అయితే తెలియని మనిషికి అమౌంట్ ఇవ్వకూడదు. అవును. ఫస్ట్ ఎట్లా అంటే ఇక్కడ కువైట్ లో ఫస్ట్ అమౌంట్ తీసుకుంటారు, తర్వాత పలకరు, రెస్పాన్స్ అనేది ఉండదు. అదే మీ ద్వారా అదే ఇప్పుడు తలబాద్లో చేస్తున్నారు. డెలివరీ బాయ్స్ కు ద్వారా ఇక్కడ నుంచి బయటి దేశాలకు, గల్ఫ్, సౌదీ, ఖతరు, బహ్రెయిన్ పోతున్నారు కదా, వాళ్ళకు మీ ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మీకు ఫుడ్, అకామిడేషన్, అది స్పాన్సర్ ఎలా? అనేది ఓన్లీ కువైట్ ఒకటే కాదు, నా గల్ఫ్ మొత్తంలో ఉంది. తలబాద్ అనేది అరబీ వర్డ్, అది. అవునండి. డెలివరీ అని దాని అర్థం. అంటే ఇంగ్లీష్ లో ఏం చెప్తారు? మొత్తం నిన్న దుబాయ్ కానీ డెలివరీ కంపెనీ చేయడం, తలబాద్ అంటారు. తెలుగులో ఏం చెప్తారు? అదే మా సామాన్లు ఇస్తాం ఇండియా. మామూలుగా డెలివరీ బాయ్ అంటే అది వడ్డ ఇబ్బంది, అది కంటిన్యూగా కనుక్కోవచ్చు. మీకు జీతము, రూము, అన్నము, ఫుడ్? నాకైతే జీతంలో రాలేదు, నేను కమిషన్ ఇంత ఇస్తారు. ఇంకా ఫుడ్ మనదే. ఫుడ్, పెట్రోల్, పెట్రోల్ మంది, బండి, రూము, అకామిడేషన్, మొబైల్, నెట్ అంతా కంపెనీ. అంటే బండి ఇక్కడ నుంచి తీసుకొని పోయినారా మీరు? అది బండి అంటే ఏది కారా? కొంచెం క్లారిటీగా చెప్పండి. బండి అంటే కొంతమంది టూ వీలర్ బండి కారు ఉండాలి, టూ వీలర్ బైక్స్.
4 వీలర్స్ ఉన్నాయి, 2 ఆ, వీలర్స్ ఉన్నాయన్న. మనం ముందే చూస్ చేసుకోవాలి అది. ఓకే. మన ఇక్కడికి వచ్చినాక ఏం చేయలేము. ఉమ్, ఇప్పుడు ఉమ్, విజాలో ఏం రాసి ఉంటే అదే పని చేయాలా మనం. ఓకే. 2 వీలర్ అంటే 2 వీలర్ ఇస్తారు, 4 ఉమ్. వీలర్ అంటే 4 వీలరే ఇస్తారు, మరి కారు ఇండియా ఉంటే కారే లైసెన్స్ ఇస్తారు. అటగా సిరాజ్ గారు, ఈ ఇండియా లైసెన్స్ అక్కడ చెల్లుతుందా? మరి అక్కడ మళ్ళా లైసెన్స్ డ్రైవింగ్? అన్న ఇండియా లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాలా ఓకే. కువైట్ రావాలంటే. ఓకే. ఇది ఇండియా లైసెన్స్ కి మన ఇండియన్ ఎంబసీలో పోయి పేపర్ చేపించుకోవాలా, ఓకే. వెరిఫికేషన్. అప్పుడే కువైట్ లైసెన్స్ చేపిస్తారు వాళ్ళు. ఓకే. మరి ఇండియా అక్కడ లైసెన్స్ లేకపోతే విజా అసలు కుట్టదు. మరి ఇక్కడ మనము ఇండియాలో డ్రైవింగ్ కి స్కూల్కి పోయి అక్కడ చేస్తాం కదా, అది అక్కడ కూడా ఉంటుందా క్లాస్ అది? ఉంటాయన్న డ్రైవింగ్ స్కూల్ బండ్లు నేర్పించేటోళ్ళు ఉన్నారు. ఉమ్. మంచి మంచి కంపెనీలు ఉంటే నేర్పిస్తాయన్న. ముందే అడుగుతాను, నీకు డ్రైవింగ్ దానిపై ఎందుకు వచ్చినా అంటారు. ఆ, మంచి వాళ్ళు ఉంటే నేర్పిస్తారు. ఉమ్, ఉమ్. డ్రైవింగ్ స్కూల్ కూడా ఉంటాయి ఇక్కడ. అంటే మామూలుగా ఇక్కడ రోడ్స్ కి అక్కడ రోడ్స్ కి సిగ్నల్స్ కి ఏదో సినిమాలో సుల్లి చెప్తాడు, 8 వేస్తావా అంటే 8 కాదు 16 వేస్తా కూర్చో అంటాడు. ఆ విధంగా ఏమన్నా కట్స్ అక్కడ అవి ఏమన్నా ఉంటాయా? అంటే సిగ్నల్స్, అన్న కెమెరాలు. వాయిస్ కట్ అయింది నిన్ను. నాదే కట్ అవుతుందా? కట్ చేసి వినియోగించుకోండి సార్, వినియోగించుకోండి సార్. వినియోగించుకోవడమే కదా కావాల్సింది. మీకు ఇప్పుడు ట్రాఫిక్ ఏమింది? మీరు రావడానికి ప్రధాన కారణం ఏమి? అదే మీ ఫ్రెండ్స్, ఎజెండా ఏంటి? మా ఎజెండా ఏం లేదు సార్. అది కువైట్ కి వచ్చేటోళ్ళు, గల్ఫ్ కు రావాలనుకునే వాళ్ళు ఏ విధంగా ఆ, రావాలా, డ్రైవర్ వర్క్ కానీ హౌస్ ఏ వర్క్ కానీ. విధంగా ఏం లే, హౌస్ డ్రైవర్లు ఏమన్నా హౌస్ బాయ్ లా రావాలంటే మన మనిషి ఉండాలా, విజా తీసి ఉండాలి, లేదంటే నమ్మకం ఉండాలా, ఓకే. మనిషి తెలిసి ఉండాలా, ఉమ్, అప్పుడు రావచ్చు. చెప్పండి. లేదంటే ఊరికే బయట దేశాలకు వచ్చి కష్టపడ్డం అదంతా వద్దు. అంటే మీరు ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నారా, కూర్చున్నారా ఉత్త సీట్లు సార్? నేను కూర్చొని ఉన్నా. అదే డ్రైవింగ్ చేస్తే మళ్ళీ కెమెరాలు అవి ఏదో ఇప్పుడు చాలా రూల్స్ వచ్చినాయి అంటున్నారు అందుకు. కెమెరా నేను వీధిలో ఉన్నా, వీధిలో. సరే. నేను హైవేలో పాంగ్ ఉమ్, సిటీలలో నేను ఫోన్ వాడను. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు సార్ అక్కడ? నేను 2003లో వచ్చినా. ముందు జహరా సైడ్ చేసిన. ఇప్పుడు ఆ, వచ్చి 2015 నుంచి సల్వాలో వచ్చినాయి. అప్పుడు జీతం ఎంత ఉన్నది సార్? అప్పుడు జీతం ఎంత ఉన్నది, ఇప్పుడు జీతం ఎంత ఉంది? అప్పుడు స్టార్టింగ్ లో 30 దినాలకు వచ్చినాం, 50 దినాల దాకా చేసి సాధించినాం. ఉమ్. ఒక 7 సంవత్సరాలు ఇంటికాడ కూర్చొని మళ్ళీ వచ్చినాం 2015 నుంచి కంటిన్యూ. ఇప్పుడు ఎంత వస్తుందో శాలరీ మీకు, రూము? అందరి అన్నము అంతా కలిసి ఉమ్. 170 వస్తుంది. అంటే అంతా మీకు స్పాన్సరే ఇస్తాడా, రైస్ అవి అంతా, రూము, ఫుడ్? స్పాన్సర్ ఇస్తారు. అప్పుడు 4 నెలలకు 5 కేజీలు 6 కేజీలు బియ్యము. వాడు మాట్లాడేటోడు సరిగా మాట్లాడలే. ఇంకా ఏమంటే మేము అలవాటు పడ్డాం, ఇంకా వచ్చి పోతా ఉన్నాం. అంటే మీరే వంట బియ్యం చేసుకుంటున్నారు? ఇస్తారు, కట్టెలు ఇస్తారు, అది ఇస్తారు అన్నాడు. ఏం లే, ఇక్కడికి వచ్చినాక 2 చుట్టీలు అన్నాడు. ఒక చుట్టి అంటే చుట్టి అంటే ఏంటి సార్? శుక్రవారం పూట మాకు నెలకు 2 చుట్టీలు అట్లా ఇస్తా అంటారు. ఒక చుట్టి ఇస్తారు. సెలవు అన్నమాట. సెలవు అన్నమాట. శుక్రవారం అంటే సెలవు. అంటే అక్కడ ఉన్నాడు మా అత్త కొడుకు తలబాతు. తర్వాత అతని మా అత్త కొడుకే మాకు తిప్పుతాడు, గిరా గిరా తిప్పుతాడు. మా తెలవద్దు వానికి ఏదో ఒకటి మేము తినిపిస్తాము. ఏం ఊరికి ఏం మాకు ఏం వద్దు. వానికి ఏమన్నా చికెన్ చిల్లియో మటన్ బిర్యానీ తినిపిస్తాం. అంటే అతని పేరే అత్త కొడుకా? అత్త కొడుకు గారు అత్త కొడుకు సిరాజ్. అతని పేరు షేక్ సిరాజుద్దీన్. షేక్ సిరాజుద్దీన్. చిన్నదండ్లూరా? ఏం పేరే, వాళ్ళ పేరేమో అత్త కొడుకు ఏమో అని పేరు అనుకున్నాను. సిరాజ్ గారు కనబడ్డా ఏమైనా టిటాక్ చేసుకోవడానికి పోయినాడా? ఏమైనా ఎవరు? పోయినాడా? చిన్న కొడుకు ఎవరండి? చిన్న కొడుకు భాష. మీ బాబాయ్ గారి అబ్బాయా? ఏదంటే ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది? ఎన్ని ఆర్డర్లు తీసుకుపోతారు ఒక ట్రిప్ పోతే మీరు? అంటే అలా ట్రిప్పులు ఒకసారి 1 ఇవ్వచ్చు, 2 నుంచి 3 ఇవ్వచ్చు. ఆల్మోస్ట్ ఒక్కొక్క ఆర్డర్ ఉంటుంది. మనం కిలోమీటర్లు అంటే చెప్పలేం. నా దగ్గర ఉండొచ్చు, దూరం ఉండొచ్చు, కిలోమీటర్ ఉండొచ్చు, 20 కిలోమీటర్లు తప్పదు. అంత దూరం తీసుకొని పోయి ఇవ్వాల్సిందే. అంటే ఆర్డర్ అంటే ఎంత పెట్టుకోవాలా మాక్సిమం?
మినిమం ఎంత పెట్టుకోవాలా ఒక ఆర్డర్కు? అంటే అన్న అక్కడ డబ్బులు ఎంత ఎంత లోపు మనము ఆర్డర్ పెట్టుకోవచ్చు? ₹1000, అన్న నువ్వు 500? ఎంతైనా వచ్చిన వాళ్ళు చార్జ్ చేస్తారు కదా కస్టమర్ కి. కస్టమర్కి తలబాత్ చార్జెస్ అనేది చేస్తారా? అప్లికేషన్. ఆహా. వాడు తలబాత్ అనే అతను ఏం చేస్తాడంటే ఆర్డర్ పెట్టు చూడు ఈడ పెడతా 5 దినాలు పెడతారు అనవసరం. అది మీ ఎంతైనా వాయిస్ పెట్టండి మీరు. మీ వాయిస్ కొంచెం క్లియర్ గా రావడం లేదు సార్. ఇప్పుడు మహాబాషా అన్న గారిది కొంచెం లొకేషన్ బాగానే ఉంది సార్. కొంచెం చూపించండి అక్కడ ఫ్రంట్ బ్యాక్ కొంచెం హౌస్లు ఇల్లు ఎలా ఉన్నాయి ఏంటి? ఎక్కడున్నారో మీరు? బాగుంది అడవిలో వెళ్తున్నా అతను. తల్వా అడవి కథ అది 5 ఇషారా 2. సాల్వానా? బాగుంది బాగుంది. అక్కడ చున్ని కూడా బాగానే ఉంది. ఈ బండి వచ్చి నాకు సూపర్ మార్కెట్లకు సింగిల్ డ్యూటీలకు ఈ బండి ఇస్తారు. అంటే మామూలు మీకే ఫ్యామిలీ ఇచ్చేసినారా అది? పోయేటట్టయితే జిఎంపి ఇస్తారు అన్నమాట. అంటే ఆ కార్ మీకే ఇచ్చేసినారా గిఫ్ట్గా? సింగిల్ డ్యూటీలకు మాకే అంటే మాకే ఏం లే, వాళ్ళ పనులకే వాళ్ళ వాడాలా. అంటే ఇప్పుడు మీకు ఆ స్వెటర్ కూడా వాళ్ళే ఇచ్చినారా? మీరు స్వతహాగా మీరు ఏమన్నా కొనుక్కున్నారా? మేమే కొనుక్కున్నాం, స్వతహా కాదు. అక్కడ ఉన్నాడు మా బాబాయ్ కొడుకు అన్నారుగా ఇంతకు ముందు, అతనికి సంవత్సరానికి 50 దినాలు వస్తాయి. ఏది మీ బాబాయ్ కొడుకు ఎక్కడ పోయినాడు? ఎక్కడ సంవత్సరానికి 50 దినాలు ఇస్తారు మేడం. దాచిపెట్టుకున్నాడు ఎక్కడ మీ బాబాయ్ కొడుకు? బాబాయ్ కొడుకు గారు కొంచెం ఎత్తి చూపరా ముఖము? ఎత్తి చూపడు కాదంటే మెసేజ్ లేవండి చేసుకుని లేవండి చూపిస్తాడు. లేవండి. 50 దినాలు ఇస్తుంది మంచిగా షూస్, జాకెట్, ఒక ఎవరికి? 4-5 జతలు గుడ్డలు అన్ని తీసుకోవాలా. మళ్ళా మేడం కి ఏమో పత్తురా చూపించాలా, రిసిప్ట్ ఏమో చూపించాల్సిందే 50 దినాలు కొనాలని. బిల్లు. అందులో ఒకటి మంచి విషయం ఉంది భయ్, అతనికి జాలి హృదయం. ఇప్పుడు మీరు ఏటీఎం దగ్గర పోయినారా? శాలరీ వచ్చిందా సార్ మీకు? ఇది ఏటీఎం కాదు, ఇది అది ఏంటి సార్ అది? అంతా మాదే అన్నట్టు కనపడితే మీకు ఏటీఎం. అటగా సార్. ఇప్పుడు మీరు అక్కడ ఏది అది మిషన్, అది ఏం మిషన్ సార్ అది? ఇప్పుడు డబ్బు పంపిస్తాడా పిలిపి కదా మాకు. ఓకే ఓకే. మళ్ళీ 5 నిమిషాల తర్వాత అది ఏటీఎం మిషన్ సార్ వస్తాము. అది? మళ్ళీ ఏటీఎం మీకు మిషన్ అది? అంతరాయం కలిగిస్తాము.